దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే రాహాబు అను వేశ్య. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2:1 ఇలాగ రాయబడింది. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకను చూడమని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఇక చూడండి, యెహోషువ ఎరుకో ఆ ప్రాంతాన్ని పట్టుకోవడానికి ఆ దేశాన్ని చూడండి రహస్యంగా తన దగ్గర నమ్మకస్తులైన ఇద్దరిని పంపించాడు. రాహాబు అని వేసి అక్కడ కనపడింది. వారిద్దరిని చేర్చుకుంది. వారిద్దరు శత్రువులు అలాగ భావించే వ్యక్తులు తన ఇంటి దగ్గర దిగారని రాజు వర్తమానం పంపించినప్పుడు వారిద్దరిని దాచిపెట్టి వాళ్ళతో మాట్లాడుతుంది. నిజంగా మీ దేవుడు మీ పక్షాన్ని ఎన్ని కార్యాలు చేశాడో నేను తలంచుకున్నప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. మీరు ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు కనుక మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను నా తండ్రి ఇంటి వారిని కాపాడండి నిబంధన చేసుకుంటుంది. చూడండి, ఈ స్త్రీ వింది. మనం వినాలి. వాక్యాన్ని వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. వినుట దేవుని కూర్చుందై ఉండాలి, క్రీస్తుని కూర్చుందై ఉండాలి. మనం చాలా మాటలు వినటం వల్ల ఒక్కోసారి మన మనసు పాడైపోతుంటుంది. ఎప్పుడు మంచిది వినాలి. మంచి విని ఎప్పుడు కూడా మంచి భావాన్ని మన హృదయంలో తలపోసుకోవాలి. ఈ స్త్రీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఎన్ని కార్యాలు చేస్తాడో అవన్నీ ఉంది. తలపోసుకుంటుంది. తన ఇంటి వారిని గురించి ఆశ కలిగి ఉంది. పేరుకి ఆమె వేసే, ఆమె పేరుకి ఆమె వేసి వృత్తిలో ఉంది. కానీ తన హృదయం దేవుణ్ణి బలంగా నమ్ముకున్న విధానం ఇక్కడ మనకు కనబడుతుంది. తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. చూడండి, రోజులు ఎంతమంది ఎవరికాళ్ళు స్వార్థంగా రక్షించబడినా కూడా ఇంటి వారిని చాలామంది పట్టించుకోరు. ఎట్లాసారిగా వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు ఆరాధన వెళ్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా దేవుళ్ళు ఎదుగుతుంటారు. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలి మన జీవితంలో. ఈ స్త్రీ చూడండి, ఆమె వేసే వృత్తిలో ఉన్న కూడా యెహోవాను కూర్చున్నటువంటి గొప్ప జ్ఞానానికి తను కలిగి, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు, నేను కూడా దేవుడు నమ్ముకుంటున్నాను, నా దేవుడు చూడండి గొప్ప విజయాన్ని ఇస్తాడనే ఆశతో ఈ స్త్రీ వేగుల వారిని చేర్చుకొని వాళ్ళని కాపాడి క్షేమంగా వాళ్ళని వేరొక దారి నుంచి పంపించి దేవుని ప్రజలకు ఆమె ఏం చేసిందో తెలిసి సహాయం చేసిండ్రు. ఆ ఇంటి వారందరినీ రక్షించుకున్న వేసైన రాహాబు వలె మనం కూడా మన ఇంటి వారందరినీ ప్రభు కోసం కనుక సంపాదించేటువంటి వరుసలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషపడతాడనే సత్యాన్ని లేఖన ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థన. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాహాబు అనే వేశ్య తనని తన తండ్రి ఇంటి వారందరినీ రక్షించుకుంది. వాక్యాన్ని వీక్షిస్తున్న నీ ప్రజల జీవితాల్లో మేము మా ఇంటి వారందరం కూడా దేవుని కోసం స్వతంత్రపడి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.